ఇక్కడ 8000 ఇవ్వదు మనం 88 ఇక్కడ నుంచి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ నుంచి మనం ఇది ఆన్ బోర్డ్ ఇన్స్టాలేషన్ ఇదా ఇప్పుడు వరకు కమాండ్ లైన్ ఇన్స్టాలేషన్ ఇక్కడ ఆన్ బోర్డ్ ఇన్స్టాలేషన్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చారు పాస్వర్డ్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేది ఇక్కడ లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఉంటుంది మనం ఇన్స్టాల్ చేసినప్పుడే అడిషనల్ ఇంకో లాంగ్వేజ్ అంటే ఎక్కువ పబ్లిక్ లైబ్రరీస్లో తెలుగు అట్లా ఉన్నప్పుడు మనకి మెనూస్ అన్ని తెలుగులో అక్కడ తెలుగు కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు తర్వాత చేసుకోవచ్చు ముందే చేస్తుంటే ఇక్కడ 2-3 లాంగ్వేజెస్ చూపిస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్ వస్తే చూపిస్తుంది ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ కంట్రీ వచ్చిన తర్వాత పెరెంట్ డిపెండెన్స్ ఈ పెరెంట్ డిపెండెన్స్లో ఈ వర్షన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇంకా బగ్ ఫిక్సేషన్ కాలేదు ఓకే నెక్స్ట్ అయిపోయింది కూడా అంటే 22.04లో మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది పెరల్ అన్ని మోడల్స్ ఇన్స్టాల్ కావట్లేదు ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయిపోయింది సో ఇక్కడ డేటాబేస్ వచ్చి MySQL డేటాబేస్ నేమ్ వచ్చి లైబ్రరీ _koha_ లైబ్రరీ డేటాబేస్ హోస్ట్ వచ్చి లోకల్ హోస్ట్ డేటాబేస్ పోర్ట్ వచ్చి అనమాట ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఓన్లీ కంటిన్యూ ఇక్కడంతా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం ఏం చేయాల్సిన ఇప్పుడు డేటాబేస్ సెట్టింగ్ ఆల్రెడీ koha డేటాబేస్ ఎగ్జిస్ట్ ఇక్కడ koha ప్రివిలేజెస్ అన్నీ పోతాయి ఇక్కడ కూడా మనం ఏం చేయబడి నెక్స్ట్ వస్తే సెటప్ డేటాబేస్ ఇప్పుడు డేటాబేస్ కాన్ఫిగర్ అయిపోయింది కట్టెడ్ నెక్స్ట్ బేసిక్ ఇక్కడంతా ఏంటంటే ఓన్లీ నెక్స్ట్ ఇక్కడే మనం అక్కడ కమాండ్ ఇక్కడ మన డేటాబేస్ సెట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ మార్క్ 21 మీ ఫ్రేమ్ వర్క్ డేటా ఎంట్రీ చేసే మార్క్ యూనిక్ మార్కులైనా మార్క్ 21 జనరల్గా మనం మార్క్ 21 వాడుతున్నాం కొన్ని దేశాల్లో యూనిక్ మార్క్ సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ మార్క్ అంటే యూనిక్ మార్క్ అంటే కింద క్లిక్ చేసి చెక్ చేయాలి ఇప్పుడు మార్క్ 21 కాబట్టి మనం మార్క్ 21 ఓకే చేస్తాం ఇక్కడ వచ్చేసి మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి అంటే డిఫాల్ట్ కొన్ని లైబ్రరీస్ ఎగ్జాంపుల్ లైబ్రరీస్ ఐటమ్ టైప్ ఉంటుంది బుక్ జర్నల్ బ్యాక్ శాంపిల్స్ అంటే ఎగ్జాంపుల్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి అవి మన ఇన్స్టాల్ చేసేలా కావాలా వద్దని ఇక్కడ అడుగుతుంది మనకి అవన్నీ శాంపిల్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మనకు ఒక శాంపిల్స్ ఉంటాయి ఎలా చేయాలని మనకు తెలియదు ఇక్కడ కొన్ని లైబ్రరీస్ ఎగ్జాంపుల్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి డిఫాల్ట్గా కొన్ని ఇప్పుడు బుక్ బ్యాక్ వాల్యూమ్స్ సిడీస్ ఇట్లాంటి ఐటమ్ టైప్స్ ఉంటాయి ఇవి ఇలాంటివన్నీ మన శాంపిల్స్ ఇక్కడ మనకు కావాల్సినంత ఇక్కడ శాంపిల్స్ ఇవన్నీ ఉంటాయి టీపీఎస్ మార్క్ స్టాండర్డ్ యూజర్ పాస్వర్డ్ ఇవన్నీ శాంపిల్ ఏవైతే ఉన్నాయో కొన్ని శాంపిల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అందుకని మనం ఎన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి శాంపిల్స్ అనేది
టైప్ బుక్ టైప్, సీడీ టైప్, ఇవన్నీ ఇది తీసేస్తే అవి డిఫాల్ట్గా ఉండవు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం టిక్ చేస్తే శాంపిల్స్ అన్ని ఆటోమేటిక్ దాంట్లోకి వచ్చేస్తాయి. అట్లా అవుతుంది. ఎన్ని వద్దు మనకి, మనం ఫ్రెష్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉండవాలి, తీసేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఈ మొత్తం తీసుకున్నాం. ఆధార్ ఇవి కూడా మాట ఐటమ్ టైప్, క్రెడిట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ పహాలు, ఈవెంట్ టైప్, ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ అన్ని శాంపిల్ నోటీస్, అంటే యూజర్స్కి మీ వ్యూ ఉన్నారు అంటే శాంపిల్ నోటీస్, శాంపిల్ అవి ఉంటే దాన్ని బట్టి మనం మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ టిక్ చేసుకోవడం మనకు బెటర్ అన్నమాట. ఏవైతే శాంపిల్స్ ఉన్నాయో సిఎస్వి ఫైల్స్ కానీ ఇవన్నీ మొత్తం టిక్ చేసుకొని నెక్స్ట్ 10కి వెళ్ళిపోవడం మంచిది. ఇవన్నీ మోడల్స్, యూజర్ టైప్స్, శాంపిల్ లేబుల్స్, శాంపిల్ డేటా కార్డ్స్, అన్ని శాంపిల్స్. అదంతా మన ఇష్టం చేసుకోవాలని. శాంపిల్ కొటేషన్స్, శాంపిల్ ప్యాటర్న్స్, అక్కడ అక్కడన్నీ తీసేసుకోవచ్చు. మనకు అవసరం లేని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ శాంపిల్స్ ఏవైతే తీసుకుంటామో అక్కడ లిస్ట్ వస్తుంది కదా, వాటిలో లేని మనకు అవసరం లేని డిలీట్ చేసుకోవచ్చు. మన చేతిలో కంపల్సరీ అలాగే ఉంటుంది. కస్టమైజేషన్ మనం చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఒక గైడెన్స్గా ఉంటాయి. ఇప్పుడు లైబ్రరీ నుంచి మనకు డేటా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేస్తే అది డిఫాల్ట్ అక్కడ చూపిస్తుంది. లేకపోతే మనం సపరేట్ మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడు కొట్టేసి మొత్తం ఇంపోర్ట్ అంటే ఆ డేటా అంతా ఇంపోర్ట్. కొటేషన్స్, శాంపుల్ కొటేషన్స్ అంటే ఒబాక్లో ఫ్రంట్లో కొటేషన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ శాంపుల్ కొటేషన్స్ దాన్ని బట్టి చూపిస్తున్నాను.